నిన్ను నాతో ఊరికి తీసుకెళ్తానని చెప్పానా? అమ్మా, మీరు ఎవ్వరిని వెంట తీసుకెళ్ళకపోతే ఒంటరిగా ఎలా వెళ్తారు? మనం వెళ్తున్నామని చెప్పానా, లేక నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పానా? అమ్మా, సరిగ్గా 2 రోజుల తర్వాత మనం మీ ఊరికి వెళ్తాం. 2 రోజుల తర్వాత ఏంటి? ఏమీ లేదమ్మా, మీతో కలిసి ఊరికి వెళ్తామని చెప్పాను. మీరు మీ కోడలను మీతో పాటు మీ ఊరు చూపించడానికి తీసుకెళ్తారు. అమ్మా, ఇక మీరు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా? మీ అమ్మా నాన్నలు గుర్తొచ్చినప్పుడు మీ మనసు బాధపడదా? ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మీ పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ తాజా అవుతాయి. మీకు కూడా బాగుంటుంది. ప్లీజ్ పదండి, ప్లీజ్. సరే చాలు చాలు, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, నన్ను పడుకోనివ్వు. అయితే మనం మీ ఊరికి వెళ్తామని నేను రేపు ఆ 3 అక్కయ్యలకు కూడా చెప్తాను. ఇంటి పని వదిలి బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొనిస్తే ఎంత బాగుంటుందమ్మా. అవును, మా అమ్మనే చూడండి. అక్కడ ఆవిడికి ఎంత కష్టంగా ఉంటుందో. ఇంకోరిపైన ఆధారపడి బతికితే ఇలాగే ఉంటుంది. కానీ మీ పరిస్థితి అలా కాదు కదమ్మా. మీరు మా అమ్మలా ఎందుకు జీవితాన్ని గడపాలి? మా అమ్మకైతే వేరే దారి లేదు. కానీ మీకుంది కదమ్మా, మీరు ఈ ఇంటికే మహారాణి. మీ మాటని ఎవరు కాదనగలరు. ఇన్ని ఏళ్ళుగా ఇంటిని చూసుకుంటున్నాను కాబట్టే నా మాట ఎవరు కాదనరు. అవునమ్మా, అది మీరు చూసుకుంటారు. కానీ నీ కూడా ఒక్కరోజైనా సెలవు ఉండాలి కదమ్మా. ఇప్పుడు నా చెవి దగ్గర ఈ గోళ ఆపే. చాలా రాత్రైంది, నన్ను పడుకోనివ్వు. నిద్రతో కళ్ళు తెరవలేకపోతున్నాను. అలాగే అలాగే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. మీ అబ్బాయిలు చెప్పేది నిజమే. మీరు కొబ్బరికాయ లాంటి వారు, బయట కఠినంగా, లోపల మెత్తగా. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మీ పుట్టింటికి తీసుకెళ్తాను. మీ బాల్యాన్ని చూడాలనుంది. ఈ ఇంటి కోడలిగా వచ్చాను. ఇక ఈ ఇంటి పద్ధతి మార్చి తీరుతా, లేకపోతే నా పేరు అహనా కాదు. ఒక మాట చెప్పనానా, నాకైతే నిజంగా చాలా సరదాగా ఉంది. వీరితో వెళ్ళినప్పుడు కూడా ఇంత సరదాగా ఉండదు. చాలా సంతోషంగా ఉంది. తెలుసా అక్క, మా వారికైతే ఈ విషయం గురించి ఏం తెలీదు. కానీ ఆయనకు తెలిస్తే ఏం చేస్తారో తెలీదు. ఎక్కడ గర్భ బయట నిలబడి నన్ను ఆపడానికి మహిషాసురులా చూస్తారో ఏమో. అరే అక్క, ఈవిడ కూడా దుర్గాదేవే. ఏ మహిషాసురుడి ఎత్తుగడలు ఈవిడ దగ్గర సాగవు. అయినా ఆవిడే స్వయంగా మనల్ని తీసుకెళ్తున్నారు కదా, ఆవిడే అంతా చూసుకుంటారని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా మనం అందరం వెళ్దాం అక్క. అమ్మతో కలిసి మన నలుగురం వెళ్దాం. అయినా ఒక మాట చెప్పనాక, మిస్ ఈ మిఠాయి చప్ చప్ కూడా రావాలని చాలా మారం చేస్తున్నారు. వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్లగలిగితే. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళని మనతో ఎలా తీసుకెళ్లగలం? అస్సలు కుదరదు. ఎందుకు? ఇబ్బంది ఏంటక్క? చూడాహనా, నువ్వు ఇంట్లో పిల్లల్ని మరీ నెత్తనెక్కించుకున్నావు. మంచిదేగా, నేను నెత్తిని ఎక్కించుకున్నాను, చెత్తెక్కించలేరు కదా. ఇప్పుడు మనం ఈ పూరీలు వేస్తున్నాం. ఆలూదం, ఇక రవ్వ హల్వా చేస్తున్నాం కదా. దీని వాసన అందరి ముక్కులకి తగరగానే పరిగెత్తుకుంటూ వస్తారు. చూస్తూ ఉండు. అయినా అందరి కోసమే చేస్తున్నాం కదక్క. నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఇవన్నీ కొనుక్కొచ్చాం. ఇక దీని గురించి కూడా ఎవరికైనా కోపం వస్తే రానివ్వు. అరే, ఉదయాన్నే ఇల్లంతా నెయ్యి వాసనతో నిండిపోయింది. ఏం జరుగుతోంది? అక్క, వంటగదిలో ఏం జరుగుతుందో తెలుసా? నేను ఇప్పుడే నా గదిలో నుండి వచ్చా, నాకెలా తెలుస్తుంది? అయినా వదినా, మీరింతగా తయారై వచ్చారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్తున్నాను. మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అక్క, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. గుడికెళ్తున్నారు కదా దర్శనానికి, నేను తీసుకెళ్తాను, పదండి. లేదు మరిది గారు, తోడు రావాల్సిన అవసరం లేదు. నేను నా సొంత పని మీద బయటకు వెళ్తున్నాను. మమ్మల్ని ఎవరైనా అడిగితే మేమేం చెప్పాలి? మేమేమీ చెప్పము. అంటే పెద్దమ్మ ఏం చెప్తారో చూద్దాం. ఆవిడ కూడా ఏమీ చెప్పకపోతే మేం కూడా నోరు మూసుకుంటాం. సరే, మాకు చెప్పలేనంతగా ఎక్కడికి వెళ్తున్నారక్క?
మీకు ప్రతి పని చెప్పాలని ఏ శాస్త్రాల్లో రాసింది ఠాకూర్ గారు? నేను మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నానా? లేదు కదా, నేను నా పని మీద వెళ్తున్నా. మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు, అందుకే ఆవిడ అలా అంటున్నారు. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో, నేను వదులుతాను. అవసరం లేదని చెప్పాను కదా, నాకు నా సొంత పనుంది మరిది గారు. లేదు వదినా, మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను, నేను చెప్పేశాను అంతే. ఇప్పుడు కీ తెస్తా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మరిది గారు నిజంగా తోడు రావాల్సిన అవసరం లేదు, నేను మీకు చెప్తున్నాను కదా. పైగా ఒంటరిగా వెళ్ళడం లేదు, ఇంటి కోడలను కూడా వెంట తీసుకెళ్తున్నా. ఇంటి కోడళ్ళ ఇంటి కోడలు వెళ్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు, కానీ మమ్మల్ని తీసుకెళ్ళడం లేదు. అక్క కోడళ్ళు మీతో ఎందుకు వెళ్తారు? నా నుండి ప్రతి ప్రశ్నకు సమాధానం ఆశించకండి ఠాకూర్ గారు. నా కోడళ్ళని వెంట తీసుకెళ్దాం నా ఇష్టం. అంతా అర్థమవుతోందాక ఆ చిన్న కోడలు మీ మీద ఆధిపత్యం వహిస్తుంది. దాని మాయ మీ మీద కూడా పనిచేస్తుంది. చాలు ఠాకూర్ గారు, నోరు అదుపులో పెట్టుకోండి. నా బుర్రని మార్చడం అంత సులభం కాదు. ఇంకొక మాట, ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఇల్లు నాది, నా సొంతం. ఇక్కడ నుండి నా ఇష్టానుసారం ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళవచ్చు. ఇంకా ఈ ఇంటి నుండి ఎవరినైనా వెంట తీసుకెళ్ళగలరు. మీకు ఇందులో ఏమైనా ఇబ్బంది ఉంటే మీ కోడల్ని ఆపండి, తనని తోడు పంపకండి. అయినా ఆమె వెళ్ళడానికి కూడా వీల్లేదు. పోల్తూ కోప్పడతాడు, వాడు వెళ్ళనివ్వడు. చూసారా, నా ప్రయాణం పేరు వినగానే ఇలా నీళ్లు చల్లేశారు. నాకు తెలుసు, నేను ఈ ఇంటి గడపకే కట్టేసి ఉండాలని. ఈ 4 గోడల మధ్య బందీ కావాలి. ఊరుకోండి, ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ టెన్షన్ పడకండి. అమ్మ చెప్పారంటే అమ్మే తీసుకెళ్తారు. ఆవిడ్ని ఎవరు ఆపగలరు? మీరు చెప్పండి. పోల్తూతో నేను మాట్లాడతాను, దానికోసమేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకేదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే చెప్పండి. కోడళ్ళని తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పడం లేదు. అంతా కాలమహిమ ప్రభు. నేను రూపనారాయణపూర్ వెళ్తున్నా, ఎవరికైనా ఇబ్బంది? రూపనారాయణపూర్ అక్కడ మీ పుట్టిల్లు ఉంది కదా? అవును, నా పుట్టిల్లే, అక్కడికే వెళ్తున్నాను. కానీ అక్క, పుట్టింటికి ఎందుకు వెళ్తున్నారు? అరే, చాలా ఏళ్లుగా మీరు వాళ్ళతో టచ్లో కూడా లేరు కదా. వాళ్ళెప్పుడూ మీకోసం రాలేదు కూడా. మీరు కూడా ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు కదా. మరి హఠాత్తుగా అక్కడికి వెళ్ళాలని ఎలా అనుకున్నారు? పూర్వీకుల ఆశలో నాహకు అడగడానికి వెళ్తున్నానని అనుకో. సరే, ఇప్పుడు అర్థమైంది. అక్క, మీరు ఒంటరిగా వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, గొడవ చేయొచ్చు. దానికంటే మంచిదేంటంటే అన్నయ్యని వెంట తీసుకెళ్ళండి. అవును వదినా, నేను మీతో వస్తాను. ఆస్తిలో వాటా అరగమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. అది పూర్వీకుల ఆస్తి, కానీ మీరే వద్దన్నారు. అయినా వదినా, ఒక మాట చెప్పండి, హఠాత్తుగా మీ బుర్రలో ఈ ఆలోచన ఎవరేశారు? అరే అన్నయ్య, ఎవరు వేసుంటారు? వీరి ప్రియమైన చిన్న కోడలే వేసి ఉంటుంది. తనే చెప్పి ఉంటుంది. అయినా అక్క, మీ చిన్న కోడలు చాలా తెలివైంది. అంటే ఇన్నేళ్లలో మేం చేయించలేని పనిని తను చేయించింది. వదిలే, ఇది అనవసరపు మాటలు. అరే కోడల్లారా, వంటగదిలో ఏం జరుగుతోంది? అంత అయిందా లేదా? అమ్మా, అయిపోయింది. ఇంతలా నెయ్యి వాసన ఎందుకు వస్తోంది? ఏం వండుతున్నారు? పిషీమా, నెయ్యిలో పూరీలు వేస్తే ఆ వాసన వస్తుంది కదా. మనం బయటికి వెళ్తున్నాం కదా, అందుకే ఈరోజు పూరి, ఆలూదం, రవ్వ హల్వా చేశాం. ఇవన్నీ చేశాము, ఆ వాసనే వస్తోంది. మీకోసం కూడా ఉంచాము. ఏంటక్క, ఇక్కడ మన ఇంట్లో డబ్బు ఇలా వృధా అవుతుంది. వీళ్ళు ఇలాగేనా సంసారాన్ని చూసుకునేది? అరే, ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత నెయ్యి ఈ ఇంటికి ఎవరు తెచ్చారు? ఇంత డబ్బు ఎవరు వృధా చేశారు? చెప్పండి నాకు. అమ్మా, ఈరోజు మనం పిక్నిక్ వెళ్తాం కదా. నా ఉద్దేశం, ఈరోజు మీరు అక్కయ్యలు ఇంతకాలం తర్వాత బయటికి వెళ్తున్నారు, అందుకే ఇవన్నీ చేశాము. అయినా అమ్మా, మీకు గుర్తుందా, పెళ్లిలో నాకు కొంత డబ్బు వచ్చిందని చెప్పాను కదా.
ఇవన్నీ ఆ డబ్బుతోనే కొన్నాము. వంటగదిలో ఉన్న రోజువారీ వస్తువులేవి వాడలేదు.